శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజు విహంగ వీక్షణ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు వార్తల్లో చాలా ప్రముఖంగా చెప్పుకోదగిన వార్తలు కొన్ని ఉన్నాయి. వాటిని అది పేపర్లో ఏ రకంగా వచ్చినాయో ఆ రకంగానే చూపెట్టి దాని తదనంతరం మన వ్యాఖ్యానాలు, మన విశ్లేషణలు చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటిదా, ఈనాడు పేపర్ తీసుకున్నాం కదా. ఒకటి ఈనాడు అంటే ఈ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, ఇట్లా భుజస్కంధాలు రకరకాలుగా ఉంటాయన్నమాట. ప్రభుత్వం యొక్క గుణగానం చేసేటువంటి పత్రికలు. సో మొట్టమొదటి ఈనాడు ఈరోజు ముఖ్యమంత్రిని నెత్తికెత్తుకోవాలన్న ఒక ప్రక్రియలో భాగం అయిపోయింది. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ వార్త ఏంది అంటే, భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, చిత్రంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు. నూతన హైకోర్టుకు భూమి పూజ. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో 100 ఎకరాల లో నిర్మాణం. సో ఇది చెప్పే ముందు మనం ఇంకో విషయానికి కూడా పోవాలి. అసలు ఇది చీఫ్ జస్టిస్ గారు, వీరి యొక్క చీఫ్ జస్టిస్ గారు నిన్న భూమి పూజ చేసినారు హైకోర్టు నూతన బిల్డింగ్కి. దాదాపు తెలంగాణ ప్రజలకు మన ప్రధాన న్యాయమూర్తి ఎవరో తెలవాలా, వాళ్ళకి అర్థం కావాలా అంటే ఒకసారి ప్రధాన న్యాయమూర్తి పుట్టుక, పూర్వోత్తరాలు, వాళ్ళ వంశము, వాళ్ళు ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చినారు, ఎట్లా ఉన్నత శిఖరాలకు ఎదిగినారు అనే విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడం పరిపాటి. కాబట్టి ముందు ఫస్ట్ ఆ టాపిక్ తీద్దాం. అపరేష్ కుమార్ సింగ్ ఇతను జూలై 7న పుట్టి 1965లో పుట్టినాడు. హీఈస్ అన్ ఇండియన్ జడ్జ్ who is currently serving as Chief Justice of Telangana High Court. He also served as Chief Justice of Tripura High Court. He was former judge of Jharkhand High Court, where he also served as acting Chief Justice. వీరు మన దగ్గరికి రాకముందు ఎక్కడ ఉండేది, తెలంగాణ హైకోర్టుకు రాకముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ త్రిపుర హైకోర్టులో ఉండే, తర్వాత జడ్జ్ ఆఫ్ ది జార్ఖండ్ హైకోర్టులో ఉండే. సుప్రీంకోర్టు collegium recommended the transfer of Justice Aparesh Kumar Singh, the Chief Justice of the Tripura High Court, to the Telangana High Court in the same capacity during the collegium meeting held on May 26 నాడు జరిగిన collegium meeting లోపల అపరేష్ సింగ్ని మన రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న నిర్ణయం జరిగింది. ఆ తర్వాత వారి ఇక్కడికి వచ్చినారు. హీ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ జడ్జెస్. ఆయన నీలాంటి నాలాంటి సాధారణమైన కుటుంబంలో పుట్టినాడు కాదు, ఆయనే జడ్జుల కుటుంబాల్లో పుట్టినాడు. అంటే వాళ్ళ మొత్తం తాత ముత్తాతలు, వాళ్ళ బంధువర్గం అంతా జడ్జిలు. అంటే వాళ్ళు న్యాయం చేయడానికి న్యాయమూర్తులుగానే పుట్టినారు, వాళ్ళు న్యాయమూర్తులు అవ్వడానికే పుట్టినారు అన్నమాట. సో అట్లాంటి జడ్జిల కుటుంబం అన్నమాట. అది ఎట్లా అంటే భువనేశ్వర్ ప్రసాద్ సింగ్, ఇప్పుడు హీ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ది 6th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇతను 6వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 6వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళ కుటుంబానికి చెప్తున్నాడు. అయితే 6వ చీఫ్ జస్టిస్ ఎవరు, భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, ఆయన కుటుంబానికి సంబంధించినాడు. హిజ్ మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యాజ్ హిజ్ మదర్ వాజ్ ది మెటర్నల్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ది ఫార్మర్ సేజిఐ సిన్హా అండ్ ది సిస్టర్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి శివకీర్తి సింగ్. వీళ్ళ కుటుంబానికి సంబంధించినాడు. శివకీర్తి సింగ్ అని ఒక జడ్జి ఉండేది సుప్రీంకోర్టు లోపల. ఆ తర్వాత బీపీ సింగ్ ఆల్సో సుప్రీంకోర్టు జడ్జి. ఇట్లా వీళ్ళు జడ్జిల కుటుంబాల నుంచే పుట్టిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు చాలా ఉన్నతమైనటువంటి న్యాయశాస్త్రపు విలువలను, న్యాయశాస్త్రపు పద్ధతులను పాటించి ఒక నేపథ్యంతో వీళ్ళు న్యాయ విశ్లేషణ అనేది చేస్తారనమాట. కాబట్టి వాళ్ళ న్యాయ విషయాల్లో కానీ వీళ్ళ నేతృత్వంలో కానీ రాష్ట్రంలో న్యాయం 3 పూలు 6 కాయలవుతుందని మనం భావించవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము ఇక పాత వార్తకు పోదాం. అదేంది ఆ వార్త ఎక్కడ పోయింది అని అంటే, మళ్ళా ఈనాడుకు పోదాం. ఇక
ఈనాడుకు పోతే ఏం జరుగుతుంది? వాళ్ళ మొదటి వార్త ఏంది? అంటే నిన్న చాలామంది అడిగినారు. అసలు ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు సార్? ఏంటి సార్? అని అడిగితే, సరేనయ్యా రేపు ఆయన గుణగణాలు చెప్తాను. ఆయన చాలా న్యాయమూర్తుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. న్యాయ విశ్లేషణ, న్యాయం ఎట్లా చేయాలనే విషయంలో చాలా అవగాహన గల వ్యక్తి. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు అనేటువంటి మాట నేను నిన్న వాళ్ళతో చెప్పినాను. అన్నట్టుగానే మీకిచ్చిన మాట ప్రకారంగా వారి బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన వ్యవహారాలు మీ దృష్టికి తీసుకొచ్చినాను. తర్వాత నెక్స్ట్ ఏంటిది అనంటే నూతన హైకోర్టుకు భూమి పూజ చేసినారు నిన్న రంగ జిల్లా బుద్వేల్లో 100 ఎకరాల్లో నిర్మాణం. అయితే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గ్రహించాలి ఏందంటే, ఇప్పుడు చాలా సార్లు ఓల్డ్ సిటీకి సంబంధించి, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పదే పదే మాటలు మాట్లాడతారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, వాళ్ళ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా ఓల్డ్ సిటీ యొక్క అభివృద్ధి కోసము నిత్యము చెమట ఓడ్చేవాళ్ళు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు బిల్డింగ్‌ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ఒప్పుకున్నారండి. ఎట్లా? ఎందుకు? అంత అవసరం ఏమేర్పడ్డది? ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్‌కి ఏమైనా నాశనమైందా? హైకోర్టు బిల్డింగ్ నడవదా? పార్కింగ్‌కి ప్రాబ్లమ్ ఉంది. ఓకే. రైట్. ఫైన్. అగ్రీడ్. దాని తర్వాత పక్కకున్నటువంటి బిల్డింగ్స్‌లలో ఏదైనా ఒకదాన్ని ఇయ్యొచ్చు. ఇచ్చి హైకోర్టును అదే స్థానంలో ఉంచొచ్చు. హైకోర్టు ఈనాడు నడిబొడ్డున చాలా ప్రముఖమైన ప్రాంతంలో ఉంది. తర్వాత హైకోర్టు యొక్క హుందాతనానికి, గొప్పతనానికి గౌరవంగా ఉంది. హైకోర్టు బిల్డింగ్ ఇప్పుడు అప్పుడే కూలిపోదు. ఇప్పుడు ఇమ్మీడియట్‌గా హైకోర్టు బిల్డింగ్‌ను మార్చి వేరే చోటికి పోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది యొక్క ఆస్తులు, ఐశ్వర్యాలు ఆ బుద్వేలు ప్రాంతంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క ఉపయోగార్థము వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికని హైకోర్టు బిల్డింగ్ యొక్క షిఫ్టింగ్ అనేది స్టార్ట్ అయింది. దాని మీద న్యాయవాదులు చాలా చాలా అల్లరి చేస్తున్నారు. పాపం కొంతమంది తమ గొంతు ఉన్నవాళ్ళు, తమ గొంతు లేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడినారు. కానీ ఈ ప్రగతి రథ చక్రాలు అనేవి ఉంటాయి కదా! ఇది సామాన్యుడి మించే తొక్కుకుంటూ, తొక్కుకుంటూ పోతాయనమాట. ఇది మనది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏంది? తొక్కుకుంటూ, తొక్కుకుంటూ అభివృద్ధి చేసుకొని పోయే ప్రభుత్వం. అందరిని కలుపుకొని పోయి అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదు. ఇక్కడ నల్లమల అడవుల్లోంచి ముఖ్యమంత్రి తొక్కుకుంటూ, తొక్కుకుంటూ ఎట్లయితే ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళినాడో, అట్టనే ఓల్డ్ సిటీలో ఉన్న పేద ప్రజలను, అక్కడి వాళ్ళని అందరిని బొందబెట్టి, వాళ్ళందరినీ తొక్కుకుంటూ, తొక్కుకుంటూ హైకోర్టు ఈనాడు బుద్వేల్లో 3 సంవత్సరాల తర్వాత వెల్లివిరియనుందనమాట. సో, ఈ కొత్త బిల్డింగులు కడితే, తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే బాగా డబ్బులొస్తాయి. తర్వాత ఆ పక్కకున్న రియల్ ఎస్టేట్ అంతా డెవలప్ అవుతుంది. వాళ్ళకు పైసలు ఇక వాళ్ళకంతా బాగుంటుందనమాట. సో, కాబట్టి ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగు వాళ్ళకి సరిపడదు అనేటువంటి వ్యవహారాలు మొత్తానికి ఒక నెరేటివ్ బిల్డప్ చేసినారు. హైకోర్టు షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేయాలి, షిఫ్ట్ చేయాలని. అంటే ఇప్పుడు సపోజ్ మనం గనుక లేదు హైకోర్టులో ఓల్డ్ సిటీకి ఒక రక్షణ కవచం అది. హైకోర్టు అక్కడ ఉండడం వల్ల ఓల్డ్ సిటీకి ఒక హుందాతనం ఉంది, గౌరవం ఉంది. బట్టలు ఊడదీసినట్టు అవుతది. ఇప్పుడు మనం హైకోర్టును అక్కడి నుంచి ఓల్డ్ సిటీ నుంచి తొలగిస్తే ముస్లిం మత వాళ్ళకి అందరికి అన్యాయం జరుగుతది. ఆ ప్రాంతాల్లో ఎంతోమంది అడ్వకేట్లు ఈ హైకోర్టు దరిదాపుల్లో కూడా హైకోర్టుకు నమ్ముకొని ఒక జనరేషన్స్ టుగెదర్ అడ్వకేట్స్ ఎవరైతే ఇవాళ ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ మొత్తం కంప్లీట్‌గా అప్రూట్ అయిపోయి, మళ్ళా హైకోర్టు లోపల న్యాయవాదుల కోసమని సెపరేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసినారు. అంటే న్యాయవాదుల ఆఫీసులు పెట్టుకోవడానికి అనుకూలంగా, వాళ్ళ ఛాంబర్స్‌కి అనుకూలంగా. ఇట్లా రకరకాల హైకోర్టు మీద ఒక పక్క సైమల్టేనియస్‌గా ఖర్చు పెడుతూనే, మళ్ళీ బుద్వేల్ లోపల కొత్త హైకోర్టుకు భూమి పూజ అనేది జరిగింది. తర్వాత ఇటీవల మీకు తెలుసు 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తితో, తర్వాత ఇతర న్యాయమూర్తులతో కలిసి న్యాయ వ్యవస్థకు సరిపడే అన్ని విషయాలలో కూడా మేము మీకు పూర్తి సహకారం అందిస్తాం సార్. మీరు న్యాయ వ్యవస్థ నుంచి చారాన్ని అడిగితే ఆటాన్ని ఇస్తాం. మీరు ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వము నిధుల విషయంలో కూడా తాత్సారం చేయదు. న్యాయ వ్యవస్థ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కన్‌స్ట్రక్షన్‌కి, మౌలిక సదుపాయాలు సమకూర్చే విషయంలో మేము పూర్తి మద్దతు ఇస్తా అనేటువంటి అష్యూరెన్స్ ఇచ్చినారు. ముఖ్యమంత్రి అష్యూరెన్స్‌కి సీజే గారు కూడా యెస్, మీ ప్రభుత్వం చాలా రెస్పాన్సివ్ ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీరు చేస్తున్న కృషిని మేము అప్రిషియేట్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినారు. సో, దానిలో భాగంగానే
నిన్న హైకోర్టుకు భూమి పూజ జరిగిందనమాట. ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా ఏమేం జరిగింది, ఎవరెవరు జరిగినారు అంటే అసలు ఇక ఇది 3 ఏళ్లలో పూర్తి చేయాలి. హైకోర్టుకు భూమి పూజ 3 ఏళ్లలో పూర్తి చేయాలి అన్నది లక్ష్యము. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో 100 ఎకరాల్లో చేపట్టిన తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బుధవారం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అవసరాలకు సరిపడా లేకపోవడంతో హైకోర్టు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించిన విషయం విదితమే. ఇప్పుడు ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఏంటంటే మనము వాకింగ్ అని పోయే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, డబ్బు గల వాళ్ళు, ధనవంతులు, అక్కడికి వస్తే వాళ్ళకు కూడా పార్కింగ్ ప్రాబ్లం ఉంటే అక్కడ పార్కింగ్ కోసం అని చెప్పి మల్టీ లెవెల్ కాంప్లెక్స్ కట్టినారు. అంటే రోజు నువ్వు వెహికల్ తీసుకొచ్చి అక్కడ వారేస్తే ఆ దాంట్లో పోతే టకటక పోతాయి, పైకి ఎత్తుకొని పోతాయి అనమాట. 6వ ఫ్లోర్ 7వ ఫ్లోర్ వరకు పార్కింగ్లు అక్కడ దొరుకుతాయి. మరి ఈ ఆలోచన సరళి ముఖ్యమంత్రికి కానీ లేకపోతే ఇతరులకు కానీ మరి పార్కింగ్కి ఈ రకమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఎన్నడూ చేయలేదు. రెండోది, ప్రజా రవాణా సౌకర్యాన్ని హైకోర్టు వరకు అభివృద్ధి చేయడంలో చేయలేదు. మరి మూసీ పరివాహిక ప్రాంతాలను అంతా అభివృద్ధి చేయాలి, దానికోసమని కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతానన్న ముఖ్యమంత్రికి మరి ఓల్డ్ సిటీలో ఉన్న హైకోర్టు భవనానికి పక్కకు ఎనెక్సీగా ఉన్నటువంటి సిటీ కాలేజీని అటాచ్ చేసినా లేక ఇతరత్రం చేసినా, కొన్ని కోట్లను అక్కడి నుంచి షిఫ్ట్ చేసేసి ఇతరత్రమైన చోట్ల పెట్టినా అసలు వ్యవస్థని అక్కడి నుంచి మార్చకుండా బ్రహ్మాండంగా చేయగలిసిన అవకాశం వీలుండే. కానీ మరి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు దండుకోవాలి, ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి, ఇటు రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ కొత్త కన్స్ట్రక్షన్లకే మొగ్గు చూపెడుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏమంటారు, మేము ఇప్పుడున్న హైకోర్టు కంటే ఇంకా అధునాతనమైనటువంటి వసతులతో కొత్త భవనం అక్కడ కడతాము అంటారు. కట్టరని ఎవ్వరు అనలేదు. ఇప్పుడు పాత సెక్రటరీని కూలగొట్టి కొత్త సెక్రటరీని కొడితే భవ్యమైన బిల్డింగ్ వచ్చింది. కేసీఆర్ని దాదాపుగా ఇంకో 40-50 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు ఈ హైకోర్టు బిల్డింగ్ ఈ సెక్రటరియట్ బిల్డింగ్ ఎవరు కట్టారు అని అంటే కేసీఆర్ అని చెప్పక తప్పదు. తర్వాత మొదట్లో పాత సెక్రటరీని కూలగొడుతున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే వాళ్ళు మన్ను పోసినారు. హైకోర్టును అక్కడ సెక్రటరియట్ను తవ్వకాల్లో లోపల చాలా బంగారు నాణ్యాలు దొరికినాయని, బంగారం దొరికిందని, వాడెవడో రాధాకిషన్ రావు అనేటాడు వాడు అవన్నీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసినాడని, దొంగ వ్యవహారాలు చేసినాడని రకరకాల మాటలు అన్నాం. సరే, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడాలి, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడాలి. ఊసర వెళ్ళి కంటే తొందరగా రంగులు మార్చాలి. ఆ స్వభావము, ఆ లక్షణము, ఆ కెపాసిటీ, ఆ టాలెంట్ మన ముఖ్యమంత్రికి ఉన్నంత ఇతరులకు లేదనమాట. అంటే ఇక నుంచి ఇప్పుడు అభివృద్ధి అనేది డీసెంట్రలైజ్ చేయాలన్నారు కదా, ఉన్న వసతులను ఓల్డ్ సిటీ నుంచి తొలగించి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా ఓల్డ్ సిటీ మీద ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏం డెవలప్మెంట్ అవుతుంది? అది ఎంత రక్షణ కవచం ఓల్డ్ సిటీకి. ఈనాడు హైకోర్టు అంటే ఓల్డ్ సిటీమే. ఓల్డ్ సిటీ ఈజ్ ది గోల్డెన్ సిటీ. సో ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ఈ వ్యక్తికి, ఆర్ఎస్ఎస్ ఆలోచన సరళి ఉన్న ఈ వ్యక్తికి హైకోర్టు బిల్డింగ్ని అభివృద్ధి చేయాలి, ఇతరత్వం చేయాలంటే లాభం లేదు. కాబట్టి డబ్బులు, ముడుపులు, కథ కార్ఖానా కోసం అని చెప్పి ఈ హైకోర్టును చాలామంది న్యాయవాదులు అసలు హైకోర్టును ఇక్కడే ఉంచడానికని ఒక న్యాయవాద బృందము నిరంతరమైన కృషి చేసింది. పాపం ఎన్నోసార్లు వాళ్ళు చీఫ్ జస్టిస్ని కలిసినారు, అప్పటి చీఫ్ జస్టిస్ని, ముఖ్యమంత్రిని కలిసినారు, రకరకాల వ్యవహారాలు చేసినారు. కానీ ఏది ఏమైనా కానీ మొత్తానికి ఒక పద్ధతి ప్రకారంగా రియాల్టర్స్ అంటే ఈ శంషాబాద్ ఏరియాలో కూడా భూములు ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం మూలంగా మొత్తానికి హైకోర్టు బిల్డింగ్ అనేది బుద్వేల్కు తరలిపోతుందన్నమాట. ఇక బుద్వేల్లో 100 ఎకరాల్లో చేపట్టిన తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బుధవారం భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అవసరాలకు సరిపడా లేకపోవడంతో హైకోర్టు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించిన విషయం విదితమే. రూపాయలు 1,550 కోట్ల అంచనాతో భవన నిర్మాణ కాంట్రాక్టును డిఈసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. 3 ఏళ్లలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయనట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. భూమి పూజ అనంతరం ప్రధాన న్యాయమూర్తి కేటాయించిన స్థలము నలుమూలల తిరిగి పరిశీలించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయమూర్తులు జస్టిస్ పి శ్యామ్కోషి, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజు, డిఈసి ఇన్ఫ్రా ఎండి అనిరుద్ధ్ గుప్తా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్,
తదితరులు నిన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినారు. జనరల్‌గా ప్రతి చోటికి ఎక్కడ పిలిచినా పిలవకున్నా ప్రతి దాంట్లో తానే ఒక ముఖ్య భూమిక పోషించేటువంటి ముఖ్యమంత్రి నిన్న ఆ కార్యక్రమానికి రాలేదు. తర్వాత రాష్ట్ర గవర్నర్ ద్వారా ఒకవేళ ఈ భూమి పూజ చేసుంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండేది. లేతే రాష్ట్రపతి ద్వారా ద్రౌపది ముర్ము ద్వారా చేయించుంటే ఇంకా బాగుండేది. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో ఈ పని జరిగినా బాగుండేది. కానీ ఇది ఒక కుళ్ళు రాజకీయ వ్యవస్థ కాబట్టి ఈ కుళ్ళుతోనే మనం వ్యవహారాలు చూడాల్సి వస్తుందన్నమాట. సో నిన్న ఇంకా ఎందుకు ముఖ్యమంత్రి రాలేకపోయినాడు, గవర్నర్ ఎందుకు రాలేకపోయినారు, దానికి ఇంకో రకమైనది. పోనీ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు కదా జస్టిస్ గవాయ్, ఒక నిమ్న కులాలకు చెందినటువంటి ఒక జడ్జు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చాలాసార్లు అక్కర్రాని ఫంక్షన్లకు ఎన్నోసార్లు హైకోర్టుకు వచ్చినాడు, హైదరాబాద్కు వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. మరి ప్రధాన న్యాయమూర్తిని, భారత ప్రధాన న్యాయమూర్తిని ఇంత మంచి కార్యక్రమానికి ఎందుకు పిలవలేదు? మరి పిలిస్తే వాళ్ళు వద్దన్నారా, లేకపోతే ఇంకా ఇతరత్రమైందా, మొత్తానికి ఏది తెలియదు. ఇదంతా ఒక రకంగా ఒక తంతు ప్రకారంగా ఒక ప్రక్రియలాగా చిరస్థాయిగా వీళ్ళ పేర్లు నిలబడేలాగా ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి కార్యక్రమంలాగా జరిగింది తప్ప ఇది ఏ రకం కూడా ఓల్డ్ సిటీకి ఉపయోగపడేది కాదు. ఇక రియాల్టర్లు బాగుపడతారు. సరిగా ఏముంటుంది, దిక్కు దివాణం లేనటువంటి అడ్వకేట్లు, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ బుద్వేల్ దాకా పోవాలంటే ఇప్పుడున్న ఈ ట్రాఫిక్కి సర్వనాశనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దిల్సుఖ్ నగర్ తర్వాత కొత్తపేట వరకు అడ్వకేట్లు ఉన్నారు, అంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇటు ఈ వైపు ఉన్నారు తార్నాక, తర్వాత మౌలాలి వరకు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఈ హైకోర్టుకు ఎట్లా చేరుకుంటారు, ఏ రకంగా ఇది మధ్యలో ఉంటుంది? దీన్ని అంటే కక్షిదారుల యొక్క వ్యవహారాలు చూడు. ఇప్పుడు ఇక్కడ ఏది గౌలిగూడ బస్ స్టాండ్ ఉంది, అంటే ఎవరైనా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇమీడియట్గా అక్కడ బస్ స్టాండ్లో దిగి హైకోర్టుకు చేరుకునేటువంటి వసతులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ సిటీకి తలమానికంగా ఉన్నటువంటి హైకోర్టును షిఫ్ట్ చేస్తుంటే ना मेरा असद भाई बात करे, ना अकबर भाई बात करे, ना कोई और बात करे. ये लोग पूछना था, सवाल करना था, कॉलर पकड़ के पूछना था, क्यों रे भाई ऐसा क्यों शिफ्ट कर रहे? ये हमारा ओल्ड सिटी का शान है, ओल्ड सिटी का शान को यहाँ से निकाल दे रहे, ओल्ड सिटी को बर्बाद कर रहे तुम लोग, तुम्हारा डेवलपमेंट जाने, तुम तो ओल्ड सिटी को బర్బాద్ करने में तुले हुए है అనే ఒక మాట అంటారని చాలా ఆశించినాం మనం. కానీ ఆ మాట అనకుండా వాళ్ళు కూడా మౌనంగా, అంటే వాళ్ళకేం కావాలి, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వ్యాపార సంస్థలు, ఏది డక్కన్ మెడికల్ కాలేజు, ఆ కాలేజు, ఈ కాలేజ్ అని, వాళ్ళు కూడా బిజినెస్ పర్సన్సే. దే ఆర్ నాట్ పాలిటీషియన్స్ ఇన్ ఎ వే, దే రన్ పాలిటిక్స్ ఓన్లీ త్రూ దేర్ బిజినెస్, దే ఆల్వేస్ లుక్ ఆఫ్టర్ దేర్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, అంతే తప్ప ఇతరత్రం కాదు. కాబట్టి వాళ్ళు ఓల్డ్ సిటీ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఇదే ట్రాఫిక్ ప్రాబ్లం ఈవెన్ సిటీ సివిల్ కోర్టులో కూడా ఉంది. మరి సిటీ సివిల్ కోర్టును కూడా షిఫ్ట్ చేసి పారేయండి. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉంది, చాలా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా షిఫ్ట్ చేసి పారేయండి. అంటే అవసరాలకు సరిపడినటువంటి వ్యవస్థ లేదు అనేది చాలా పొరపాటు. ఎన్నో కోర్టు బిల్డింగ్ ప్రెమిసెస్ అక్కడ ఉన్నాయి, ఖాళీగా పడి ఉన్నాయి. తర్వాత ఇక్కడ పెద్దగా ఇంతమందిని సంఖ్యను పెంచి ఏమంత పెద్ద న్యాయం జరగబోతుంది అని అంటే అది కూడా అయోమయం జగన్నాథమే జరుగుతుందన్నమాట. ఇది ఈనాడు ఈ హైకోర్టు బిల్డింగ్ షిఫ్టింగు, దానికి సంబంధించిన వ్యవహారాల ప్రక్రియ అనమాట. ఇక నెక్స్ట్ ఇంకా మిగతా వార్తల్లో కనుక వెళ్తే ఇంకా ఏముంది, దీని తర్వాత రెండో వార్త ఏంది, ఇది ఇప్పుడు రేపు రాబోయే నూతన హైకోర్టు భవన నిర్మాణం ఇట్లా ఉంటుంది. ఇన్ని డబ్బులను పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమం మీద ఖర్చు పెట్టలేదు వినరా. పేదవాళ్ళకి ఇచ్చేటువంటి, పేద రైతాంగానికి ఇచ్చేటువంటి నీకు రైతు బంధు నిధులు కానీ, లేకపోతే రైతు భరోసా ఎగ్గొట్టిన విధానం కానీ, పేద మహిళలకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో కానీ, ఇతరత్రమైన దాంట్లో దేంట్లో ఖర్చు పెట్టకుండా, పేద ప్రజలకు సంబంధించిన ఏ అంశం గురించి పట్టించుకోకుండా కేవలం హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ఇన్ని నిధులు, ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎట్లా అప్పులు చేస్తాడు, తప్పులు చేస్తాడు. తర్వాత ప్రభుత్వోద్యోగులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు బకాయిలు ఉన్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ అంటే ప్రాధాన్యత గల అన్ని అంశాలను ఒక మూలకు పెట్టేసేసి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పక్కకు పెట్టేసినాడు ఈ దొంగ. సో ఈ రకంగా చేసేసి మొత్తానికి దీన్ని వ్యవస్థను ఒక తేరే దిశ వైపు తీసుకొని పోతున్నాడు. ఇంకా ఆయన అంటాడంట ముఖ్యమంత్రి చాలామందికి, మొదటి 3 సంవత్సరాల నన్ను ప్రజలు ఎంత తిట్టినా నేను పడతాను,
తర్వాత 2 సంవత్సరాలలో నేనంటే ఏందో చూపెడతా, నా తడాక చూపెడతా, అసలు ఇక ఎక్కడ చూసినా కానీ ప్రజలు నేనంటే జేజేలు వలికేలాగా చేస్తా అని అంటాడట. అరే నాయన, రేగు చెట్టును పెట్టుకున్నాం రా మేము, 2 ఏళ్ల వరకు అది కూడా ఏం కాదు, 3వ ఏటి నుంచే కదా రేగు చెట్టుకు ముళ్ళ కంపలు వచ్చేది, ఆన్ని ముళ్ళు ఏడబడితే ఆడ గుచ్చుకునేది, బాధపడేది. సో నువ్వు ఒక ఈత చెట్టువు, నువ్వు ఒక రేగు చెట్టువు, అంతే తప్ప ఇతరత్రం కాదు. నువ్వు సచ్చి పెరిగాడు దుబ్బైనా కానీ నీకు ప్రజలలో ఆదరణ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ లేదు, రాదు. ఎందుకు? నువ్వు ప్రజలను వంచినావు, మోసం చేసినావు, దగా చేసినావు, పెద్ద పెద్ద నాయకులను తీసుకువచ్చి అలవిగాని ప్రామిసెస్ చేయించినావు. నువ్వు రాహుల్ గాంధీతో చెప్పించినావు పేద ప్రజల భూములను అప్పటి ప్రభుత్వం కొల్లగొట్టిందని. అప్పటి దొరలు పేద ప్రజలకు సంబంధించిన భూములను తీసుకున్నారు, అసైన్డ్ భూములు అన్నీ వాళ్ళ అన్యాక్రాంతమైనవి. మేము ఏ ఉద్దేశంతో అసైన్ ల్యాండ్స్ ఇచ్చినామో ఆ ఉద్దేశాలను తుంగలో దొక్కినారు. కాబట్టి మేము రాగానే ఎవరెవరి దగ్గర అయితే పేద ప్రజల భూములు అవన్నీ తిరిగి తీసుకొని మళ్ళీ వీళ్ళకు పంచుతానని పేద రైతాంగానికి ఒక పచ్చి అబద్ధం ఆడినారు. ధరణి ద్వారా సన్నకారు చిన్నకారు రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతాం, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అని చెప్పి మాట్లాడి ఆ తర్వాత దాన్ని పక్కకు పెట్టినాడు. తర్వాత ఇవాళ వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ, మహిళలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కానీ, కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం అని ఆడవాళ్లను మోసం చేసిన విధానంలో కానీ, యువ విద్యార్థులకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తానన్న విధానంలో కానీ, ఏ అంశాలలో కూడా అతని శ్రద్ధ చూపట్టకుండా ఇప్పుడట చిట్ట చివరి 2 సంవత్సరాలలో ఏదో గొప్ప చేస్తాడట. ఏం చేస్తాడండి? ఈ చిలిముంతలో ఎన్ని నీళ్లు వస్తే మాత్రం ఆగుతాయా ఇవి? ఇది అంత ఉత్త బోగస్. ఇది ఒక రకంగా వంచనతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది వంచిస్తుంది. దీని నుంచి మనం ఏం ఆశించలేము. ఇప్పుడు ఏదైనా బర్రెో ఆవో పాలిస్తే ఎప్పుడు ఇస్తుందండి? ఈయన తర్వాత ఇమీడియట్గా ఇస్తుంది, అంతే కదా. 6 నెలల నుంచి పాలిచ్చుడు మొదలెడుతుందా? ఎక్కడన్నా విన్నారా ఇది గ్రామీణ ప్రాంతాలలో? మీరు చెప్పండి. ఆవు ఈనిన తర్వాతనో లేకపోతే బర్రె ఈనిన తర్వాతనో 6 నెలలకు పాలు ఎక్కువ ఇచ్చుడు మొదలైద్దా? ఇది అంత బోగస్ అనమాట. అంటే ఇప్పుడు ఈ రకంగా పొందబెడతాడు, అప్పుడు ఆ రకంగా ఏమంటాడు, మళ్ళీ సారి ఎన్నికలకు వస్తే మేము ఇచ్చేస్తాం అది చేస్తామని ఆశలో పెట్టి ఇంకా కొత్త కొత్త వాగ్దానాలలో మనల్ని బెవకూఫులు చేయడానికని ట్రై చేస్తాడు. ఇది కాంగ్రెస్ యొక్క నైజం. కాంగ్రెస్ పార్టీ ఇట్లనే చేస్తానమాట. గతంలో అంటే నేను సజీవంగా చూసినటువంటి వ్యవహారాలు, నేను జర్నలిస్ట్గా చూసింది. ఎన్టీ రామారావు ఏం చేసినాడు? 2 రూపాయల కిలో బియ్యం పథకం అనౌన్స్ చేసినాడు తెలుగుదేశం పార్టీగా. అసలు రెక్కాడితే డొక్కాడని ప్రజలకు గంజిలో మెతికెరగరన్నా నే గంజిలో మెతికెరగరన్నా అనే పాటలు విన్న ఎన్టీ రామారావు భావోద్వేగానికి గురై పేద ప్రజల కంచంలో 4 మెతుకులుంటే తప్పేంటిది అని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటి ఒక మహోత్తరమైన ప్రాజెక్టును తీసుకొచ్చినారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మొత్తానికి అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డికి తెలిస్తే ఆయన కంటే ముందు మనమే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని ₹1.90 కిలో బియ్యం అని మొదలెట్టినాడు. కానీ అది నడవలేదు, ప్రజలు విశ్వసించలేదు, ఇది భోగస్ అన్నారు. అందుకే విజయభాస్కర్ రెడ్డిని పాతాళంలోకి తొక్కి పారేస్తున్నారు తెలుగు ప్రజలు. అట్టనే ఇంతకాలము ప్రజలను వంచి చిట్ట చివరి దశలో 1 ఇయర్ ముందు 1.5 ఇయర్ ముందు నేనేదో సంక్షేమ కార్యక్రమాలు చేసి అప్పుడు ప్రజాదరణ చూరగొలుతా అనేటువంటి ఈ రేవంత్ రెడ్డి ఆలోచన సరళిని కూడా తెలంగాణ ప్రజలు అట్టనే భూస్థాపితం చేస్తారు. అసలు యాక్చువల్లీ అంత కాలం ఉంటుందా ఈ ప్రభుత్వం అనేది ఒక డౌట్. ఈయనకి అంత రాజకీయమైనటువంటి ఆ ఒరవడి ఉందా, ఆ పట్టుదల ఉందా, ఆ స్టామినా ఉందా అంటే లేదు. ఇతను ఒక దారి దోపిడి దొంగలాగా ఇప్పుడు వీలైనన్ని ప్రదేశాల లోపల వీలైనన్ని అవకాశాలు దొరికినంత కాలము దోపిడీ దొంగతనాలు చేయడము, పేద ప్రజలను వంచడము, రకరకాల కార్యక్రమాలు చేయడంలోనే నిమగ్నం అవుతాడు తప్ప పేద ప్రజల గురించి రవ్వంత కూడా ముఖ్యమంత్రికి ఆలోచన లేదు. కాబట్టి రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. ఇవాళ మహిళల మాంగళ్యం మీద ఒట్టు, మీరు గనక మీకు తులం బంగారం ఇస్తానని మిమ్మల్ని వంచిన దద్దమ్మలకు మీరు ఓటు వేస్తే మీ అంత దుర్మార్గపు మహిళలు ఎవరు ఉండరని, అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి అబద్ధాలు ఆడి అధికారంలోకి రాలేము అనే విషయాన్ని మనం సూత్రీకరించాలని అన్నప్పుడు ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలా. ఏదిరా రైతు భరోసా ఎందుకు ఇయ్యలేదురా దద్దమ్మ, 15,000 ఇస్తానన్నావు కదా, నువ్వు మమ్మల్ని ఎట్లా మోసం చేసినావురా అని గ్రామీణ రైతాంగం ప్రశ్నించాలి, సన్న చిన్నకారు రైతులు ప్రశ్నించాలా.
యువకులు ప్రశ్నించాలి, మాకు ఉద్యోగ అవకాశాల మీద జాబ్ క్యాలెండర్ అని అట్లని ఇట్లని బొందబెట్టినావు, నువ్వు ఏం చేసినావు, నీకెందుకు మేము ఓట్లు వేయాలా అని రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా. అట్లా చెయ్యకుంటే ఇక మనము తెలంగాణలో పౌరుషం ఉన్న జాతి లేదని, మనం కూడా ఇక ఏది పౌరుషం లేని జాతిలాగా ఎదుగుతున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. మనం ఉప్పు పప్పు ఉప్పు కారం తినేటువంటి తెలంగాణ ప్రజలు పౌరుషంగా ఒక ప్రత్యేకమైన ఒరవడిలో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ని పొందబెడతారు. అతను ఎన్ని రకాలుగా ప్రజల అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేస్తున్నా మనము మాత్రం నిత్యనూతంగా ప్రభుత్వం ఏ రకంగా ప్రజాహితమైన కార్యక్రమాలు చేయడంలో విఫలమవుతుందో దాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన అంశము. ఏ వ్యక్తి అయినా ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎదిగిన వ్యక్తి తాను గతంలో ఏం వాగ్దానం చేసినానో ఆ వాగ్దాన భంగం చేస్తే తాను క్షంతవ్యుడు కావాలి. మనకు తెలుసు కదా మన చరిత్రలో హరిశ్చంద్రుడి యొక్క పాత్ర. హరిశ్చంద్రుడిని విశ్వామిత్రుడు పంపించినటువంటి వాడు పదే పదే అడుగుతాడు నక్షత్రకుడు, అరే నేను ఇయ్యలేదని ఒక్కసారి అబద్ధం ఆడరబోయ్ అని. సర్వస్వాన్ని కోల్పోయి కూడా మాటకు కట్టుబడినటువంటి ఆ చంద్రవంశపు రాజులు మనకి ఆదర్శం తప్ప పూటకొక అబద్ధం ఆడి క్షణక్షణం ఒక అబద్ధం ఆడేటువంటి ఈ దుర్మార్గుల నేతృత్వంలో ప్రజాపాలన సాగదు. ఇది బోగస్ వ్యవహారం అనేటువంటి విషయం మనం చెప్పక తప్పదు. ఇక నెక్స్ట్ విషయాల్లోకి అయితే ఇక ఇంకేముంది, బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేత. ఇది హాఫ్ బేక్డ్ కేసు ఒకటి వేయించేసి కొట్టిపారేయించేసేసి ఇక అబ్బా ఏదో గొప్ప జరిగింది, అసలు హైకోర్టు ద్వారా మేము విజయం సాధించిన అది ఇదని. వాడు ఊహాగానాల బేసిస్ మీద రెడ్ పిటిషన్ వేయడమే తప్పు. సరైన పద్ధతిలో సరైన కోణంలో అయినా బీసీలకు రిజర్వేషన్లు వస్తుంటే అంత ఓర్వలేని స్వభావం ఎందుకు కోర్టుల చుట్టుపోవాలా? ఇదే రకమైనటువంటి న్యాయం అండి. ఇదంతా థర్డ్ క్లాస్, ఇదంతా గవర్నమెంట్ చెంచాగాళ్ళు చేసేటువంటి వ్యవహారం అట. ఇక గ్రూప్ 1 ఫలితాలు వెల్లడి. పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక. ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ 10 ర్యాంకర్లు. ఈనాడు రాష్ట్రంలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీఎస్పీ బుధవారం అర్ధరాత్రి ప్రకటించిందట. మళ్ళా పొరపాట్లు ఏదైనా జరుగుతుందన్న విషయం గ్రహించేసేసి అర్ధరాత్రి సంస్థలు పనిచేస్తున్నాయి మన దగ్గర. అంటే అంది వచ్చిన అవకాశాన్ని సపోజ్ ఒకవేళ నిన్న హైకోర్టులో జరిగినటువంటి విధానాల్లో స్టే వచ్చింది కదా, దాన్ని ఎవడన్నా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఇంకేదన్నా చెప్తే ఏదైనా జరుగుతుంది కాబట్టి అట్లా జరగకుండా ఉండడానికి కానీ వాళ్ళు ఆల్రెడీ స్టే వస్తుందన్న సంగతి కూడా వాళ్ళు ఊహించారు. స్టే గట్టిగా వస్తుంది, మాకు ఎట్టి పరిస్థితుల్లో స్టే వస్తుంది, స్టే రాగానే అర్ధరాత్రి మేము రిజల్ట్స్ ప్రకటిస్తాము అనేటువంటి ఒక ఆలోచన సరిలో ఉన్నారు. మరి అర్ధరాత్రి లేచి ఈ వరద పీడిత ప్రాంతాలకు ఎందుకో ముఖ్యమంత్రి ఓడు వరద సహాయం అందించాడు, పంట నష్టం ఎందుకో అందించాడు. అట్లాంటి వాటికి అర్ధరాత్రి ఎక్కడ పనికిరాదు. అర్ధరాత్రి ముఖ్యమంత్రికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అర్ధరాత్రి పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడంలో ఆయన ఉపయోగించుకున్నాడు. అర్ధరాత్రి కాదు, ఢిల్లీ నుంచి వచ్చినాక 11:30కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిన సంగతి మీకు తెలుసు, గతంలో జరిగిన ఇన్సిడెంట్. సో ఈ అర్ధరాత్రి అనేవి అన్ని గిట్లాంటి దారిదోపిడి పనులకు, తర్వాత దొంగతనాలకు, లంగా లక్షణాలకే ఉపయోగిస్తారన్నమాట. అవునండి, అక్టోబర్ 15 నాడు ఎప్పుడైతే విచారణ ఉందో, అక్టోబర్ 16th or 15th ఐ బిలీవ్, తూర్పులోపడే కమిషన్ సింగిల్ ర్యాంకింగ్ జాబితా అక్టోబర్ 15th నాకు తెలిసి. ఒక్క నిమిషం అండి, జస్ట్ ఎందుకైనా మంచిది వెరిఫై చేద్దాం. ఒక్కొక్కసారి మనం కూడా కొంత నేనున్నాను, మొత్తం నేను ఆర్గ్యుమెంట్ అంతా కంప్లీట్గా అబ్జర్వ్ చేసినాను. ఆ ఆర్గ్యుమెంట్ మీద కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో అదేంటంటే నెక్స్ట్ పేజీలో అంటే 15వ పేజీలో ఉండొచ్చు. జడ్జి తీర్పుకు 15వ తేదీ నాటికి వాయిదా పడ్డది. మళ్ళా కేసు యొక్క విచారణను 15వ తేదీకి వాయిదా పడ్డది. నిన్న చాలా గొప్ప ఆర్గ్యుమెంట్లు, అసలు అడ్వకేట్ జనరల్ ఎంత లబదిబో అని ఏడ్చినాడంటే 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పరీక్ష పెట్టి అభ్యర్థులను ఎన్నిక చేసే ప్రక్రియ చేస్తే సింగిల్ జడ్జి ఒక విలన్ లాగా వచ్చేసేసి ఈ ప్రక్రియ అంతా పక్కకు పెట్టినాడని. The entire conversation, the entire argument was on how single judge has, destabilized the system
అనే యాంగిల్లో ఆర్గ్యూ చేసినాడు. మెరిట్స్లలో చర్చ లేదు, దుబ్బలేదు. అంత సుదీర్ఘమైనటువంటి తీర్పులో 222 పేజీల తీర్పులో మెరిట్స్కి సంబంధించి సింగిల్ జడ్జి శోధన చేసి అన్ని నెలలుగా విచారణ జరిపి అడ్వకేట్లను అందరినీ విని ఇచ్చినటువంటి ఒక గొప్ప తీర్పును ఒక్క క్షణంలో ఒక్క కలంపొడితో నిన్న సస్పెండ్ చేసినారు. అక్టోబర్ 15కి పెట్టినారు. మరి అక్టోబర్ 15 తర్వాత ఎందుకు చేయలేకపోయినారు అని అంటే దీంట్లో రాజకీయం ఉంది. ఈ అక్టోబర్ 15 నుంచి అడ్వకేట్ జనరల్ వచ్చి ఓన్లీ వాయిదాలే తీసుకుంటాడు కోర్టులో, విచారణ జరగదు. అక్టోబర్ 15 నాడు ఈ కేసు ఎక్కడో లిస్టులో బాటంలో వస్తుంది. వినరా, ఈ అడ్వకేట్ జనరల్ వాయిదాలు తీసుకోవడంలో చాలా ఇక అప్రతిహతుడు అనమాట. ఒక రకంగా జిఓఎంఎస్ నెంబర్ 46ని ఎట్లయితే బొందబెట్టినాడో ఆ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కేసులకు సంబంధించి ఎన్నిసార్లు మేము విచారణకు రమ్మనంటే ఎప్పుడు అడ్వకేట్ జనరల్ ఫస్ట్ లా ఆఫీసర్ కాబట్టి ఆయన అడిగితే వాయిదా అయ్యక తప్పదు. దానికి తోడు అది పరమ దుర్మార్గపు వ్యవస్థలో ఆ కేసు జరిగింది. అసలు ఒక జడ్జు గ్రూప్ 1 జిఓఎంఎస్ నెంబర్ 46 విద్యార్థులకు అనుకూలంగా కొంత పాజిటివ్గా మాట్లాడితే దాన్ని బెంచ్ కూడా మార్పించేటువంటి ప్రక్రియ జరిగింది. రకరకాల కాలం కోసం వెయిట్ చేసేసి జిఓఎంఎస్ నెంబర్ 46ను బొందబెట్టినాడు. అటనే గ్రూప్ 1ను బొందబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి నేతృత్వంలో పూర్తిగా నిమగ్నమై ఉంది, కంకణబద్దులైన. అందుకే గ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులతో ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి దివారాత్రులు అహర్నిశలు కృషి చేసినారు మా వాళ్ళు, మా పిల్లలు. ఇక ఇతరులు అసలు చదవకుండానే ఎగ్జామినేషన్ సెంటర్కి పోయినారు, తెలుగు మీడియం విద్యార్థులకు అసలు ఏం జ్ఞానమే లేదు అని ఒక సింపథెటిక్ కార్డు సృష్టించడానికి మొత్తానికి సినిమా పక్కీ లోపల రాజకీయ కుతంత్రము తతంగం అంత జరిగింది. నిన్నటి ఆర్గ్యుమెంట్స్ వింటే అడ్వకేట్ జనరల్ ఆర్గ్యుమెంట్కు జరిగింది ఏం లేదు. మనకు మహాభారతంలో ఒక అంశం ఉంటుందండి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే యుద్ధ రంగంలోకి పోయిన తర్వాత అర్జునుడు అటు కౌరవ సేనలను తర్వాత పాండవుల సేనలను అందరినీ చూసిన తర్వాత చాలా ఖిన్న వదనుడైతాడు. అంటే ఒక రకంగా బాధాతప్త హృదయంతో నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సాన్విచ అని ఒక ఇది చెప్తాడు. నాకు యుద్ధం వద్దు, రాజ్యసంపదలు వద్దు, ఏది వద్దు, నచరాజ్యం సుఖాన్విచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేర్నవా అనేటువంటి మాట మాట్లాడతాడు. నాకు ఇదే వద్దు, ఏం చేయాలా, ఈ యుద్ధం చేసి ఎవరిని గెలవాలా, తల్లిదండ్రులను, మేనమామలను, బంధువులను అందరిని వీళ్ళందరిని చంపి ఈ రాజ్యకాంక్ష ఈ రాజ్యం సాధించి నేనేం చేయాలి, నాకు ఇన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి కదా, ఇంత విద్య నేర్చుకున్నా కానీ ఇదంతా మానవాళి సంరక్షణకు ఉపయోగించాలి తప్ప మానవ వినాశనానికి నేను యుద్ధం చెయ్య అని భారతీయ నీతిలో భాగంగా అర్జునుడు చెప్తాడు. అప్పుడు జిత్తుల మాయల మరాఠీ కృష్ణుడు ఏమంటాడు, వద్దురా నాయన, దుఃఖించదగిన వాళ్ళ కోసం దుఃఖించడం తప్పు, నువ్వు చంపినా చంపకున్నా వీళ్ళందరూ ఆల్రెడీని నేను వీళ్ళను చంపేసిన, వీళ్ళు అంతా అవినీతి పరులు, దుర్మార్గులు, వీళ్ళు న్యాయాన్ని బొందబెట్టినటువంటి వాళ్ళ రాజులను ఆల్రెడీ ఉన్నారని చెప్పి కడుపు లోపల ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ శవాల కుప్పలను చూపెట్టేసేసి చెప్తాడు. ఏం చెప్తాడు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడే, విన్నవా, నీవు నిమిత్త మాత్రుడివే, అంత భవసవ్యసాచి నేనే చేస్తున్నానయ్యా తండ్రి, అసలు ఈ యుద్ధం నువ్వు ఒట్టిగా నిమిత్త మాత్రుడిగా చేసినట్టుగా నటించు, నువ్వు బాణం అంటూ విసిరితే పోయి ఎవడికి తగులాలో అది వాడికి తగులుతుంది, కానీ యుద్ధంలో నువ్వు బాణం పట్టుకొని ఒక బాణం మాత్రం వెయ్యి అనేటువంటి మాట చెప్తాడనమాట. సో ఇది అదే సూత్రం. నిన్న అడ్వకేట్ జనరల్ ఆర్గ్యుమెంట్ కూడా అంతే, అక్కడ యుద్ధం లోపల అర్జునుడు బాణాలు వదిలినట్టు ప్రక్రియలోనే ఉంది. లబోదిబో మెరిట్స్లలో డిస్కషన్ లేదు, ఏది లేదు, బొందగడ్డ అంత జరిగింది. మొత్తానికి నిజంగా ఆ ఆర్గ్యుమెంట్స్ అంతా విన్న తర్వాత ఎప్పుడైతే జడ్జి గారు తమ ఆర్డర్ డిక్లేర్ చేస్తున్నారో ఆయనే అన్నారు ఏమని, సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్నారు, చాలా ప్రోలిఫిక్ జడ్జిమెంట్ ఉంది, పెద్ద జడ్జిమెంట్ ఇచ్చినాడు సింగిల్ జడ్జు, రకరకాల వాదనలు వినాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఇరుపక్షాల వాళ్ళు త్వరితగతిన ఈ వివాదాన్ని డిసైడ్ చేయడానికని ఉత్సాహం చూపెట్టినారని చెప్పి లాస్ట్కి ఏం చేసినాడు, స్టే అన్నాడు. స్టే అని మీరు ఎన్నికల ప్రక్రియ చేసుకోవచ్చు అన్నారు. మరి ఎందుకు ఇది ఫేట్ అకంప్లై కదా, వెన్ సి దెర్ ఈజ్ ఆల్రెడీ an element of uncertainty is being inducted into the whole issue. The learned single judge judgment, if it is wrong, it ought to have been set aside. You would have declared for all these reasons, for these reasons, the order of the learned single judge suffers from
లీగల్ ఇన్ఫర్మిటీ, హెన్స్ వీఆర్ ఇన్క్లైన్ టు సస్పెండ్ అనే రీజన్స్ ఇచ్చినాడా? నో రీజన్ ఈజ్ గివెన్. On the other hand, during the course of argument, he pointed out certain mistakes said to have been committed by the learned single judge. Of course, they too required some answer that could have been given an answer. But all the persons, both the counsels for the petitioner as well as the counsels for the respondents, were of the view that somehow the division bench will grant a stay అనేటువంటి యాంగిల్లోనే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేది కొనసాగించారు. దానికి వాళ్ళకి ప్రిమోనిషన్ ఉండింది, ఒక రకమైన భావం ఉండింది. ఏంటంటే సస్పెన్షన్ పెండింగ్ అపీల్ ఈజ్ నథింగ్ అన్యూజువల్. It does happen in the courts. Generally, appellate court will have the power to suspend the impugned judgment so as to afford equal opportunities to all the parties and then hear and decide the matter. But ఇక్కడ ఈ రకంగా అంటే మీరు నియామక ప్రక్రియ కొనసాగించుకోండి అని చెప్పి ఇప్పుడు ఏమైంది, ఇంకా ది యాపిల్ కార్ట్ ఈస్ స్టిల్ డిస్టర్బ్డ్ అండ్ దిస్ so much of confusion added to the whole thing. Instead of setting aside the order of the learned single judge by permitting the TGPSP to go ahead with the selection process, do all that, but the selection will be subject to the result in the writ petition అనడం వల్ల ఇట్లాంటి విషయాల్లో ఇంత అసంబద్ధమైనటువంటి ఆర్డర్లు పాస్ చేయకూడదు. The judiciary must resolve an issue, but it should not add an element of uncertainty or add an element of confusion into the system. So now this particular order, the interim direction given by the division bench is in the nature of adding further confusion and so many youngsters will suffer like anything. నిన్న నుంచి గ్రూప్ 1 విద్యార్థుల ఫోన్లు, కథలు, కార్ఖానాలు, మాటలు, ముచ్చట్లు, సార్ ఎట్ట సార్, ఏం సార్ మా బతికి ఇంతేనా సార్, ఇంతకాలం కష్టపడ్డాం సార్, ఈ రకంగా నాశనం సార్ అని వాళ్ళంతా అంటుంటే ఎవడికి చెప్పుకుంటాడు? అరణ్య రోదన, క్రైయింగ్ ఇన్ వైల్డర్నెస్. See, when you balance the interests, the appellate court, why an interim direction is granted by the court? To see that the list is not disturbed. But the court itself will not disturb the list and give advantage to one party. ఆ రకంగా జరగదు. కానీ నిన్నటి ఆర్డర్ మాత్రము ఇది చాలా లోపభూయిష్టమైన ఆర్డర్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే కేసులో సింగిల్ జడ్జి దగ్గర సక్సెస్ అయినారో వాళ్ళు ఏం చేయాలంటే, మీరు కూడా ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఏ రకంగానన్నా మస్టర్ చేసుకొని మీ తరఫున ఆర్గ్యుమెంట్లకు పెట్టండి. ఇక్కడ హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఇక్కడ ఏం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. మీరు పొరపాట్లు కూడా ఆ భావనలో ఉండకండి. అక్టోబర్ 15 వరకన్నా ఆ వ్యవహారం చేయండి. లేదంటే ఇంకా కొంత సుప్రీంకోర్టు అడ్వకేట్ల ద్వారా మీరు డిస్కషన్ డిబేట్ చేసేసి అవసరమైతే ఈ ఆర్డర్ ఆఫ్ ది జడ్జిని, ఈ డివిజన్ బెంచ్ ఆర్డర్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేసి స్టేటస్ కో అప్టైనింగ్ ఐజ్ ఆన్ టుడే షాల్ బి మెయింటైన్డ్ అని చెప్పి అక్టోబర్ 15 నుంచి నిరవధికంగా 2 రోజులు 3 రోజులు అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ఫస్ట్ కోర్టులోనే కట్టేసి ఆ కేసును ఆర్గ్యుమెంట్కు చేయించాలి. మరి ఇప్పుడు అక్టోబర్ 15కి ఇదే బెంచ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇదంతా పెంట అయిపోయింది. దీని మీద అంతా విమర్శలు అది ఇది వస్తే చీఫ్ జస్టిస్ ఆ సబ్జెక్ట్ని వేరే జడ్జికి కూడా కేటాయించవచ్చు. అట్ట కూడా జరగవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 సర్వీసెస్లో అట్టనే జరిగింది. చీఫ్ జస్టిస్ బెంచ్ వాళ్ళు చెప్పినాక కూడా మీరు ఏ రకమైనటువంటి పొరపాట్లు చేయొద్దు, రిజల్ట్స్ మీరు ఇవ్వద్దు అని చెప్పిన ఆదేశాన్ని కూడా ఒక డేట్ అయిపోయిందని చెప్పేసి అప్పటి అలోక్ ఆరాధేని ఇచ్చిన ఆదేశాన్ని కాదని జిఓఎంఎస్ నెంబర్ 46లో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేసేసి ఆ ప్రక్రియని తప్పుతో పట్టించినారు. అప్పుడు అలోక్ ఆరాధే గారు అన్నారు, దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు డూ లైక్ దిస్. You are not going to add confusion. You should have obtained permission from us when we told you not to do it a particular thing. Just because you have not filed your counter affidavit or you filed your counter affidavit in time, but the case is not taken up, you cannot add confusion అనేటువంటి మాట్లాడినారు. వారు ఈనాడు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉన్నారు. సో ఇది ఈ రకంగా ఒక దుర్మార్గపు వ్యవహారం అనేది హైకోర్టులో జరిగింది. ఎస్, we are entitled to make a fair criticism of the judiciary. Don't ever be under a wrong impression that merely trying to point out different facets of a dispute is not contemptuous. It cannot be brought within the purview of the Contempt of Courts Act. ఇవాళ వీళ్ళు ఎందుకు వాయిదాలు తీసుకుంటాడంటే అపియర్ వారు మొత్తం కోర్టు గౌన్ వేసుకొని కోర్టులో చీఫ్ జస్టిస్ గారు ముఖం చూస్తే ఆయనకు డే ఫీజు వస్తుంది, 10,000 వచ్చేస్తాయి.
ఇంకా దాంతోపాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా అందులో ఉన్నాడు అనుకోండి, ఆయనకు 8,500 వస్తాయి. ఇట్లా వీళ్ళ దండుకోవడే వ్యవహారం ఇదైతే జరిగిపోతుంటుంది. పేద ప్రజలు బీదవాళ్ళ అయితూనే ఉంటారు, వీళ్ళ సంపద పెరుగుతూనే ఉంటుంది. సో ఈ రకంగా ఇది ఒక పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ. ఈ దసరా సెలవుల తర్వాత దీని కథ తేల్చాల్సిందే. ఈ ఈ అపిరెన్స్ ఫీస్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ఎ న్యూసెన్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ లూటింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఎక్సెకర్. నిన్న అంత సుదీర్ఘమైన వాదనలు విని తీర్పు ఇచ్చిన చీఫ్ జస్టిస్ గారి ఆదాయం కూడా అడ్వకేట్ జనరల్ అంత ఆదాయం లేదు. ఉందా చెప్పండి? ఇది ఎట్లా న్యాయం అండి? పేద ప్రజల యొక్క డబ్బును ఇంత విరివిగా వీళ్ళ కులపోళ్లకు వీళ్ళ వాళ్ళకి పంచిపెట్టడము. ఏదైనా ఎగ్జామినేషన్ రాసి పాస్ అయిందా? ఏదైనా పరీక్ష రాసిందా అండి? ఫలానా నేను అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేస్తున్నా అనేటువంటి ప్రక్రియలో ఏ ఏ అంశాలను పరిశీలించినారు? ప్రజల డబ్బే కదా పే చేసేది. ఎంతమంది యొక్క అభ్యర్థిత్వాలను పరిశీలించిన తర్వాత ఈయనే సవ్యసాచి ఎడమ చేత కుడి చేత ఈయన యుద్ధం చేస్తాడని డిసైడ్ చేసినారు? పట్టుమని 10 నిమిషాల ఆర్గ్యుమెంట్ కూడా జరగలేదండి. ఒక రకంగా చెప్పాలంటే అసలు లబదిబ అని ఏడ్చడమే తప్ప ఇతరత్రంగా లేదనమాట. చాలా సుదీర్ఘంగా చాలా సావధానంగా వింటూ ఉన్నాను నేను. ఏం జరుగుతుంది, మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుంది, ఈ వ్యవహారాలు ఈ రకంగా నడుస్తున్నాయి, ఈ పద్ధతులు, ఈ ముఖ్యమంత్రులు కలుసుడు, ఇది అంతా చూసిన తర్వాత అంతా ఇట్ వాజ్ ఆల్ బ్లడీ మర్కీ థింగ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫేర్ ఆర్డర్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు వెన్ యూ వాంట్ టు హియర్ ది అపీల్ ఆన్ 15th, you should have allowed the status quo to be continued and you hear the matter in 1 or 2 days, decide the matter and bury the hatchet once for all. How can this facet of confusion be added to it? Now the interim direction is more than the final order. It has got the ramifications of granting more relief than the very appeal is allowed. ఇది ఈనాటి వ్యవహారం అన్నమాట. సో మొత్తానికి సింగిల్ జడ్జి తీర్పును ఇక గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో కమిషన్ నిబద్ధతో వ్యవహరించలేదని, పారదర్శకత పాటించలేదని సింగిల్ జడ్జి పేర్కొనడం తీవ్రమైన అంశం. అవును, కరెక్టే. సింగిల్ జడ్జ్ మేడ్ అన్ ఎలాబరేట్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, టు గివ్ మీనింగ్ టు ది ఇష్యూ in a particular way. Maybe it is right, it is wrong. There are several judgments passed by the learned single judges which are corrected by the division benches, and the division bench orders are corrected by the Supreme Court. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల దానికి సంబంధించి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించిందా లేదా? ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్. అట్టనే రకరకాల వ్యవహారాలు జరుగుతాయండి న్యాయ వ్యవస్థలో. కానీ ఈ కన్ఫ్యూజన్, ఈ పర్టికులర్ ఎంతమంది వేలాది మంది యువకుల జీవితాలలో ఒక తీవ్రమైన అసంతృప్తిని, ఒక అనిశ్చిత పరిస్థితిని తీసుకొచ్చిన ఈ పద్ధతి ఇది సరిగా లేదు. దిస్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. ఇది మన ఒపీనియన్ అన్నమాట. దిస్ ఈజ్ ఆర్ ఒపీనియన్ వితౌట్ మీనింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. ఆర్ ఐడియా ఈజ్ టు టెల్ ద పీపుల్, టెల్ ద యూత్ దట్ డోంట్ గెట్ disturbed by the order. Still there is a way to find justice. Justice does not stop in the High Court itself. It can be searched even in the Delhi, in the Supreme Court also. There is a scope for filing an appeal against this order. This order also suffers from some legal infirmities. So this order cannot be sustained if at all you engage good lawyers and who are able to articulate. Ikkada uttiga ఆడ కృష్ణులాగా నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేసినాడు, ఈ ఆర్డర్ ఇటు వచ్చేసింది అనుకోండి. సరే, ఇది ఇంకో రకమైనటువంటి వ్యవహారం. సో నెక్స్ట్ మొత్తానికి మనం లక్షల రూపాయలు పేద ప్రజల సొమ్మును పట్టుకొని పోయి ఇక వీళ్ళకు మనము ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. సో ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఏముంది, వేరే వార్తల్లో కనుక వెళ్తే గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే సింగిల్ జడ్జి దగ్గర సక్సెస్ అయినారో మీరు ఒక్కసారి మీలో మీరు తర్జన భర్జన చేసుకోండి, సరైన విధానంలో ఆలోచించుకోండి. అప్పుడే జీవితం శూన్యమని, మీ జీవితం అంతా సర్వనాశనమైందని తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితాలను మీరే నష్టపరుచుకున్నటువంటి పని చేయొద్దు. విన్నారా? ఇన్నిసార్లు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినా యువత తమ ఉత్సాహాన్ని, తమ ధైర్య సాహసాలను కోల్పోదు. సో మిమ్మల్ని కాపాడుకునే ఉద్దేశంలోనే ఈ రకమైనటువంటి వ్యవహారాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది, చెప్పినా అనమాట. నెక్స్ట్ వచ్చేసేస్తే ఇక ఏంది,
పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను టీజీపీఎస్పీ బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిటు, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. ఒక పోస్టును న్యాయవాద నేపథ్యంలో విధేళ్లలో పెట్టినట్టు పేర్కొన్నారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులను సాధించిన అభ్యర్థులను ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తుది ఎంపికలో హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. ఇదంతా రాత్రి అర్ధరాత్రి వరకు చేసి ఏం చేసైనా కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చే లోపల మొత్తం కంప్లీట్గా గంజులో వండిందంతా బోర్ల పడేయండి, బయట వారేయండి. పరేసిన తర్వాత ఏంటంటే మేము ఏం చేస్తాం, ఇప్పటికి ఆల్రెడీ నిర్ణీతమైనటువంటి వ్యవధిలో ఉన్నారు, ఇంతమంది విద్యార్థులు సెలెక్ట్ అన్నారు, అందరి జీవితాల్లో అసంతృప్తి బదులు ఇక మీరు నాశనమైన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయి అనేటువంటి మాట మాట్లాడతారు, మనకు పిండాలు పెట్టేస్తారు. ఇది జరిగేటువంటి వ్యవహారం. ఇక నెక్స్ట్ వచ్చేసేసి కేంద్రం కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకుంది. అదేంటంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో దాదాపు 10,000 సీట్లు పెంచుతున్నారు. మౌలిక సదుపాయాలకు రూపాయలు 15,000 కోట్లు, నౌకాయాన రంగానికి 69,000 కోట్ల ప్యాకేజీ, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది 17,951 రూపాయలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. నిన్న కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ చెప్పినాడు అనమాట. తర్వాత నేను నెక్స్ట్ ఏంటంటే యాదగిరి గుట్ట కొండపైకి రోపే, నాగార్జున కొండ, నల్గొండ హనుమాన్ కొండ, మంతిని రామగిరి కోటలను ఏర్పాటు, పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు. ఇది మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగా నూనె అంటారు చూసినాలే, ఇది గదే అనమాట. పేద ప్రజలు వంచి ఇక రోప్వేలు కడతాడు, ఇక బొంద పెడతాడు, ఇక సర్వనాశనం చేస్తాడు. ఇక నెక్స్ట్ ఏంది, సార్ అతిపెద్ద సిడబ్ల్యూసి సమావేశంలో నేతలు అజయ్ మాకన్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్. సార్ అతిపెద్ద ముప్పు అది భాజపా పన్నిన క్షుద్ర కుయుక్తి, అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరీ, రాజ్యాంగంపై భాజపా ఆర్ఎస్ఎస్ల దాడి, ధ్వజమెత్తిన సిడబ్ల్యూసి, పట్నా సమావేశంలో 2 తీర్మానాలు, స్థానికల్లో బీసీలకు 42% కోటా ఇచ్చిన తెలంగాణకు ప్రశంస, సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య. ఇప్పుడు ఇక అందరికంటే వెలికాడు రేవంత్ రెడ్డి అనే లెవెల్లో జరుగుతుంది. కాంగ్రెస్ ఇటనే నాశనం అవుతుంది. అన్నిట్లలో అనుభవం ఉన్న వ్యక్తి, అన్నిట్లలో ఎన్నో విషయాలను చూసిన సిద్ధరామయ్య మౌనంగా ఉన్నాడు. పక్కకున్న రేవంత్ రెడ్డి మాత్రం ఉరుకులాడుతూ ఉన్నాడు. ఇక మొత్తం రాహుల్ గాంధీని నేను కబ్జా పట్టేసిన, రాహుల్ గాంధీ టీములో నేనే ప్రధానము, అసలు ఇవాళ రాహుల్ గాంధీ బండి నడపాలంటే పెట్రోల్ నాదే, డీజిల్ నాదే, పైసలు నావే, కాబట్టి నేను చెప్పినట్టు పార్టీ అధిష్టాన వర్గం వినాల్సిందే అనే లెవెల్కి ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందనమాట. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థుల అందరినీ తన సంబంధించినటువంటి మీడియాల ద్వారా బొందబెట్టినాడు. ఇది జరిగినటువంటి వ్యవహారం అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇంకేముంది, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 1,618 కోట్లు విడుదల. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు రూపాయలు 1,618 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఇదంతా జరిగిన లెక్క. ఇక బస్సులు ఎప్పుడు నడపాలో ఏఈ చెప్పేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సమీక్షలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్, తర్వాత చిత్రంలో సజ్జనార్, వికాస్ రాజ్. ఇక బస్సులు ఆటోమేటిక్ షెడ్యూలింగ్కు ఆర్టీసీ ప్రణాళిక, నూతన విధానంపై సమీక్షించిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. పాప ఆయనకి ఏం తెలుసండి, గాయనను పట్టుకొని రవాణా శాఖ ఇచ్చి బొందబెట్టడం తప్ప నాకేం తెలుసు చెప్పు ఒక మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని వాడడం, సెల్ ఫోన్ సరిగా వాడడమే ఆయనకి రాదు. గాయనను పట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన మాట్లాడితే ఏంది అసలు, మరి పూర్తిగా అన్యాయం అండి. ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుందండి. బొగ్గుపై జీఎస్టీ తగ్గింపుతో విద్యుత్ ధరలపైన ప్రభావం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక నెక్స్ట్ ఏముంది, మనం ఆలోచించాల్సింది చెప్పాల్సింది అని అంటే ఇక మొత్తానికి ఇంకా ఏమున్నాయి, ఇక ఇవే రంగరంగ వైభోగంగా బోనాలు అవి ఇవి, కుక్కలకు అన్నం. ఏం మాట్లాడతాడు, సమన్వయంతో ముందుకెళ్తాం, వరద కట్టడి చేస్తాం. యూసుఫ్ కూడా షేక్పేట రహమత్ నగర్ లోపల నిన్న కృష్ణానగర్లో మురుగునీటిలో నడుస్తున్న పొన్నం వివేకు, కమిషనర్ రంగనాథ్, కర్ణన్ వీళ్ళంతా పోయినారట. ఆడ చెన్నూరు నియోజకవర్గం బొందబెట్టినాడు. అక్కడ ఎరువుల బస్తాల కోసమని జనం కిక్కిరిసిపడి కొట్లాడి చేస్తూ ఉన్నారు. దమ్ముంటే ఒక్కసారి ఎస్కార్ట్ లేకుండా చెన్నూరు వీధిలో బస్టాండ్ దగ్గర నుంచి నా వెంట గాంధీ చౌక్ దగ్గర నడుస్తాను వివేక్, నీకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.
నువ్వు నడుస్తావా? నీకు దమ్ముందా? నువ్వు ప్రజలతో మమేకం అవుతావా? ప్రజలు ఏమనుకున్నారు? నీ నియోజకవర్గంలోనే నీకు బేస్ లేకుండా చేసి పారేసినారు. నీ పిఏలు ఇసుక బుక్కుతున్నారు. నీ దగ్గర ఏం ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు తెలుసుకోకుండా హైదరాబాదులో మురుగునీటికి ఈ అమ్మ తల్లికి అన్నం పెట్టున్నట, పిన్నమ్మకు బంగారు గాజులు తెచ్చిచ్చిండట. ఇది అసలు దద్దమ్మ రాజకీయం అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే వీడేవాడండి వీని ముఖం. ఇక ఇంకేముంది? సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం కవిత. ఓ నీ దయ తండ్రి, వద్దొద్దు. సామాజిక తెలంగాణ అంటే ఓంత దొరలేనా తల్లి? అంటే కేసీఆర్, కవిత, కేటీఆర్ వీళ్ళ. నీకు నిజంగా సామాజిక తెలంగాణ రావాలని ఉంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక మంచి న్యాయవాదిని సెలెక్ట్ చేసి నీ డబ్బులతో, నీ దగ్గర కోట్లాది రూపాయలునే కదా, లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గరనే కదా తల్లి. నువ్వేం భూమి లేని పేద రైతు బిడ్డవు కాదు. ఒక కోటి రూపాయలు గ్రూప్ 1 విద్యార్థులకు న్యాయం చేయడానికి నేను విరాళంగా ఇస్తున్నా. ఒక మంచి న్యాయవాదిని నేను నియమిస్తా. సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా ఈ నష్టపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేసేలాగా నేను కృషి చేస్తాను. నువ్వు నీకు జై కొడతాం. నీకు దమ్ముంటే ఆ పని చేయి. నీకు ప్రజాదరణ కావాలంటే, యూత్ లోపల నీకు మంచి పేరు రావాలంటే నువ్వు నయా పైసా వదలవు. వినవా? పైసలు జమ చేసుకునుడే తప్ప పైసలను ఖర్చు పెట్టుడు అనేది లేదండి. ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి కోట్లకు ఎదిగినటువంటి ఈ దొరబిడ్డలు ఇవాళ మనకి సామాజిక తెలంగాణ గురించి చెప్తున్నారు. మరి నాడెన్నడూ ఎందుకో మాట్లాడలేదు. మాదిగ కులానికి చెందిన రాజయ్యను అభూత కల్పనలైన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి గుంటనక్కను జిత్తుల మారి కడియం శ్రీహరిని తీసుకువచ్చి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినాడు. నీ అయ్యకి ఎందుకు చెప్పలేదు? ఇది చాలా దుర్మార్గం. రాజయ్య నోట్లో మాటలేని మనిషి, ఆయనను ఎందుకు బొందబెడతాను డాడీ అని అన్నావా? ఎంతమంది బీసీలను, ఎంతమంది ఎస్సీలను, ఎంతమందిని కేసీఆర్ చెరబట్టినాడు. సోషల్ జస్టిస్ గురించి మీరా మాట్లాడేది? మీకేం సోషల్ జస్టిస్ ఉన్నది? ఇప్పుడు నేను కేటీఆర్ను కూడా అడుగుతున్నాను. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు యూ మిస్టర్ కేటీఆర్. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్, ఆర్ రాదర్ యూ హ్యావ్ గాట్ జెన్యూన్ కన్సర్న్ ఫర్ ది యూత్, come on, spend 1 crore of rupees, appoint good advocates and see that this group 1 candidates get justice. Will you do that? No, you won't do that. I'm telling you, you don't have guts. If you do it, yes, we feel that it's a feather in your cap. Do it, show your mettle, show your courage and conviction. See, some good advocates are appointed. I am not saying that the advocates now arguing are not good advocates, but unfortunately they are not able to reach out to the division bench level. Or else organize an SLP against this order, file an SLP and get stay order. చేయండి, ఒక ప్రయత్నం చేయండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పండి, దిస్ ఇంటర్లాక్టరీ ఆర్డర్ హ్యాస్ గాట్ it is leading to worst consequences. It is adding confusion to the already confused society. Youth are really more worried. There are so many irregularities that have been committed. A 222-page judgment has been put an end to, rather has been whittled down with a stroke of pen. అని చెప్పండి. పోయి డివిజన్ బెంచ్ ఆర్డర్ పోవడానికి ఒక న్యాయవాదిని అపాయింట్ చేస్తావా? దద్దయ్య, కోట్ల రూపాయలనే కదా నీ దగ్గర, ఏం తక్కువ చెయ్యవు నువ్వు. ఎందుకంటే యూత్ ఈ రకమైన అసంతృప్తిలో ఉంటేనే కాంగ్రెస్ మీద వాళ్ళు మనువోస్తారు. రేపటి రోజున మాకు లాభం జరుగుతుంది అనేటువంటి క్షుద్రపైన ఆలోచనలో కేటీఆర్ చేస్తారు తప్ప యూత్కు అండగా ఉండేటువంటి పనులు చేయడు. ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను తొలగించడానికని మళ్ళా రాజకీయాల్లో ఒక అవకాశం కోసమని కేటీఆర్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టినాడు కదా. అందులో ఒక 10% ఖర్చు పెట్టు గ్రూప్ 1 విద్యార్థుల కోసమని. మీరు వంచినారు కదా, మీరు కూడా దుర్మార్గంగా యువతను మోసం చేసినారు కదా. మీరు చెయ్యరు, ఎందుకంటే మీ వాళ్లకు సెలక్షన్స్ వచ్చినాయి, మీ వాళ్లకు లాభం జరిగింది కాబట్టి. మీరు ఇద్దరు ఒకే తాను తూర్పు ముక్కలు. నీకు రేవంత్ రెడ్డికి తేడా ఏం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నువ్వుది మిడిసిపాటే, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిది మిడిసిపాటే. మీరిద్దరూ ఎట్లా అంటే ఒక నడవంతరపు సిరితోని వెలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళలో ప్రజాకోణం లేదు కానీ ప్రజాసేవ అనేటువంటి అంశానికి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు నేను ఐఆమ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేయి మిస్టర్ కేటీఆర్. యూ వాంట్ పుట్ ఎ స్లాప్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. డూ దట్ ఎక్సర్సైజ్.
You do your exercise, whatever may happen. The Supreme Court may say we don't want to interfere, or the Supreme Court may say no, nothing doing. Once the appeal is be posted on 15th October, what is the need for doing all these things? Let there be status quo, let the High Court decide on the merits of the issue. Don't confuse further అని చెప్పే అవకాశం ఉంటుంది. Everything is possible under the sun. Do it in some positive sense of the issue. Entertain some positive frame of mind. ఏదో నీట్గా తయారైపోయి ఆడ మీటింగ్లు పెట్టుకొని ఇక నెక్స్ట్ మాదే వస్తుంది. చాలా పొరపాటు. మళ్ళీ దొరల ప్రభుత్వాన్ని రానియము రాదు రాదు రాదు. మళ్ళీ మిమ్మల్ని ఎవడరా నెత్తి మీద పెట్టుకొని మూవేది? నిన్నెవడు ఊరేగిస్తారు? మీరు ఎంత వంచినారో, పేద ప్రజలు ఎంత హింసించినారో, ప్రజాస్వామ్య హక్కులను ఎంత భూమిలో పాతిపెట్టినారు, మిమ్మల్ని మర్చిపోతారా? అప్పుడే మీరు ఈ రాష్ట్ర సంపదని ఎంత దోచుకున్నారో మర్చిపోతారా? ఆ దోచుకున్న దాంట్లో 10% ఇప్పుడు ప్రజల కోసం ఖర్చు పెట్టు, అప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆ పని చేయడు. చూడండి, మీరు ఒకవేళ చేసినా మన ఈ కార్యక్రమాలు వింటే కొంత పౌరుషం దెబ్బతిని చేసినా చేస్తాడేమో. చేస్తే ఒక రకంగా we will appreciate KTR. I tell you honestly, despite all that rancor I have towards you because of your anti-people's policies, but if you do this good exercise by appointing a good advocate, if you do some justice to this group 1 people, I tell you I'll appreciate you very from the bottom of my heart. నా హృదయాంతరాళాల నుంచి కేటీఆర్కు నేను శుభాకాంక్షలు చెప్తా. ఒకవేళ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే చెయ్యి, ఆ పని చేయి. ఆ పని చేస్తాడా చూద్దాం, ఏం జరుగుతుందో 4-5 రోజులలో వ్యవహారాలు తెలుస్తుంది. సరిగా ఇప్పుడు ఫైనల్ ఇయరింగ్కి నేను సుప్రీంకోర్టు అడ్వకేట్లను పెడతా అంటాడు కావచ్చు, దానివల్ల ఏం ప్రయోజనం జరగదు. ఫైనల్ ఇయరింగ్కి నువ్వు ఏ అడ్వకేట్లను పెట్టినా అడ్వకేట్ జనరల్ కేసును ఆర్గ్యుమెంట్ జరగనియడు. వాయిదాలు తీసుకుంటాడు. అడ్వకేట్లు వస్తారు ఢిల్లీ నుంచి, పైసలు తీసుకుంటారు, పోతారు, ఏ వాదన జరగదు. ఇది వాస్తవము. దిస్ ఈస్ ద ట్రుత్. యూనోవా. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఏముంది, ఇక ఇదేంది, నిండు కుండల సాగరం. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. కవాడిగూడ మీదుగా మూసీ నాలాల్లో వరద కలుస్తోంది, చూపర్లను ఆకట్టుది. కుమార్తెపై అత్యాచారం కేసులో తండ్రికి జీవిత శిక్ష. ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయండి. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య, రవికుమార్, గుజ్జా కృష్ణ, లాల్ కృష్ణయ్య. ఇట్లాంటి వాటిలలో బీసీ నాయకులు ఉండాలి. పాపం ఒక్క కృష్ణయ్యనే బీసీల యొక్క నిజమైనటువంటి సంక్షేమం కోసమని, బీసీల యొక్క ఉత్థానం కోసమని, బీసీ యువకుల కోసమని సకలంగా కృషి చేస్తున్నారు. నేను చెప్తాను, ఈ గ్రూప్ 1 అభ్యర్థులు మీరు ఆ కృష్ణయ్య దగ్గరికి పోండి, సార్ కొద్దిగా ఏదన్నా మాకు సహాయపడండి సార్ అని అనండి. ఒకవేళ తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఒక మంచి అడ్వకేట్ను పెట్టి వాళ్ళకు ఒక టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రకంగానైనా మీకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగానైనా ఆలోచన చేయండి. నెక్స్ట్ ఏమున్నది, 3 రోజులు వర్షాలు ఉన్నాయి, జాగ్రత్త ఉండని, ఏం చేస్తాం. సో ఇది ఈ రకంగా ఈరోజుటి వ్యవహారాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేస్తే ఇక ఆంధ్రజ్యోతి అది వీంది పెట్టాలి మనం. ఇక వీంది పెట్టకుంటే అసలు యాక్చువల్లీ ఇదే కాదు, రేపే జీవో విడుదల చేస్తారట. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఎందుకు పెడుతున్నాడు తెలుసా? ఎల్లుండి నుంచి హైకోర్టుకు రేపు ఫ్రైడే కదా, తర్వాత హైకోర్టుకు వెకేషన్స్ ఉంటాయి. ఈ జీవో మీద ఏ రకమైన రెడ్ పిటిషన్లు వాడకుండా అంతటే అశ్వత్థామ గుర్తొస్తాడు మనకు. రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా ఎట్లా అంటే తనని సైన్యాధిపతిగా చేస్తే తను పాండవులను ఊచకోత వస్తా అంటాడు. యుద్ధంలో అయితే గెలవలేడు కాబట్టి నిద్రపోతున్నటువంటి ఉప పాండవులను ఏం చేస్తాడంటే కత్తిపెట్టి కసకస నరికి పారేస్తున్నాడట. సో అట్లా నిద్రపోయిన వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచినటువంటి వ్యవహారం. అందుకే దాని మీద ఒక తిక్కన రాసిన ఒక పద్యం ఉంటుంది. ఉద్రేకంబున రారు శస్త్రధరుల యుద్ధావనిల్లేరు, కించిద్రోహము నీకు చేయరు, చిన్ని పాపల నీ చేతులు ఎట్లాడను అంటే అది ఒక పెద్ద పద్యం అన్నమాట, ఒక బ్రహ్మాండమైనది. ఉద్రేకమున రా, నీతను కొట్లాడడానికి వచ్చినారా, యుద్ధావనిలో ఉన్నారా, ఏం చేసినారా, పసి పాపలను యొక్క తలలు నరికావు కదరా పాపాత్ముడా అని. సో అట్టా రేవంత్ రెడ్డి యొక్క రాజకీయం ఇదనమాట. ఒక పద్ధతి ప్రకారంగా ఇది ఏదో గెలిచినా అనుకున్నాడు. నువ్వు ఎప్పుడు ఎన్నికలు పెట్టరా దద్దమ్మ, నిన్ను చిత్తుగా ఓడించి చూపెట్టేటువంటి బాధ్యత ఈనాడు సోషల్ మీడియా తీసుకుంటుంది, ఈనాడు బీసీ యువత తీసుకుంటుంది.
బీసీ యువకులు తీసుకుంటారు, మహిళలు తీసుకుంటారు, ఎస్సీలు తీసుకుంటారు. నీకు ఈనాడు అనుకూలంగా ఏ వర్గం లేదు. నిన్ను నీ మంత్రులను ఈసారి రఫ్ ఆడిస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. పంచాయతీ ఎన్నికలు పెట్టమనండి, రాష్ట్ర వ్యాపితంగా ఒక ఒక విప్లవం తీసుకువచ్చేస్తాం. ఈసారి కాంగ్రెస్ని కనుక భూస్థాపితం చేయలేకపోయినారా, లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించకపోతే తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, వచ్చే 3.5 సంవత్సరాలు ప్రజాకంటకమైన పాలన జరుగుతుంది. ఇప్పుడే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇది తోటకూర నాడే చంపమించి చడల్వని కొట్టాలా, దొగ్గలి కూర నాడు చెయ్యలేము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీడు ఎన్ని నాటకాలు, ఎన్ని రకాల పొలిటికల్ మేనోవర్స్ చేసినా ఇతన్ని బొందబెట్టడము చారిత్రక అవసరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడమే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే ఒక నీళ్లు తీసుకురావడమే, తిలోదకాలు ఇవ్వడము, పిండం పెట్టడమే ఈనాడు తెలంగాణ ప్రజల యొక్క ముఖ్య కర్తవ్యం. దాన్ని ఎట్లా ప్రజాస్వామ్య భరితంగానే చేయాలి. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో మీ ఓటు అనే వజ్రాయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు, ఎక్కడ ఒక్క జిల్లా పరిషత్ దక్కకుండా చేయాలి. ఎవడొచ్చినా పర్లేదు, కానీ కాంగ్రెస్ మాత్రం రావద్దు. అట్లయితేనే కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కనువిపోతుంది. లేకపోతే రాహుల్ గాంధీ ఏమనుకుంటాడు, అయ్యో ఈ గోవులంతా ఈ ఉత్తరుడే మరల్చినాడు అనుకుంటున్నాడు. ఉత్తరుడు కేవలం వట్టిగా రథ సారథ్యం చేసినాడు, యుద్ధం చేయలేదు. ఉత్తర గోగ్రహణం అని పేరు మాత్రమే, కానీ ఉత్తరుడు చేసిన పాత్రే రేవంత్ రెడ్డి చేసినాడు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తెలవాలన్నప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలను ఒక వేదికలాగా వాడాలా. నెక్స్ట్, ఊహల ఆధారంగా పిటిషన్లు వేస్తారా, పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి కోర్టును ఆశ్రయిస్తారా? నిన్నటి హైకోర్టు దానికి తీసుకొచ్చినటువంటి తీర్పు అనమాట. నెక్స్ట్ ఏంది, తొలగించిన ఉద్యోగులకు మళ్ళీ డిమాండు. H1B వీసా ఫీజు భారీ పెంపుతో మారిన పరిణామాలు. ఆ వీసాపై అమెరికా వెళ్ళి ఇటీవల కాలంలో ఉద్యోగం కోల్పోయిన వారికి కంపెనీల పిలుపు. ప్రతిభావంతులైన భారతీయ టెక్కీలకు స్వాగతం. జర్మనీ అది ఇది కథా కార్ఖానా. మోదీ సర్కారుకు చట్టబద్ధత లేదట. ఎందుకు లేదు? మీకుందా? ఈ ముసలి నక్కలకుందా? ఈ జంబుకాలకుందా? చాలా పొరపాటు. మోడీ గవర్నమెంట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ది కాంగ్రెస్ రూల్. Congress has spoiled the political system in this country. I tell you, Congress has not done anything great. ఇవాళ అసలు ఇప్పుడున్న కాంగ్రెస్కి అప్పటి కాంగ్రెస్కి మధ్య తేడా తెలిసిన వాళ్ళు, వ్యవస్థలను చూసిన వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. నిన్న నేను రాత్రి పడుకుంటే మధ్యరాత్రి నాకు ఒక పోస్ట్ పెట్టినాడు ఒక మిత్రుడు. అదేమంటే రాజీవ్ గాంధీ గారి యొక్క ఆవేదన. అదేంది, ఇది రాజీవ్ గాంధీ గారు మాట్లాడినట్టుగా చెప్తున్నటువంటిది. ఒక్కసారి వినిపించాలి, ఎందుకంటే రాజీవ్ గాంధీ గురించి మాట్లాడగలిగే నైతిక అర్హత ఎవరికి లేదు. ఇంకో ఎక్కడ ఉంటుంది? ఏముంది? అరే అవునా? एक तो सिक्योरिटी की ही समस्या है, दूसरा कहीं भी जाते हैं लोग एकदम पहचान जाते हैं, बाहर नहीं जा सकते जैसे पहले जाते थे, परिवार के साथ नहीं जा सकते, चाहे पिकनिक के लिए हो, खाना खाने के लिए हो, काफी चीजें बदल गई हैं। असली दुख एक ही है कि बच्चों को बहुत प्रियंका गांधी, राहुल गांधी, साधारण जीवन नहीं हो सकता, बच्चों के साथ नहीं खेल सकते, उनकी पढ़ाई में भी उन्हें खास ट्यूशन लेना पड़ता है, स्कूल नहीं जा सकते, तो उनके लिए बहुत मुश्किल हुआ। लेकिन तब भी उन्होंने बहुत अच्छी तरह से इस संघर्ष का मुकाबला किया। ऐसे संजय में और मुझ में फर्क था और साथ में बहुत सी एकताएं भी थी, वैसे ही उन दोनों में भी हैं। कई चीज़ों में बिल्कुल एक हैं, मिजाज में कई तरह से बिल्कुल अलग भी हैं। प्रियंका शायद ज़्यादा मेरी माँ की तरह है। సో ఇది ఉదాత్తమైన రాజకీయ ఆలోచన సరళి ఆ రకంగా ఉండేది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చినాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, లోకల్ బాడీస్కి రాజ్యాంగమైనటువంటి ఒక భద్రతను తీసుకొచ్చినాడు, రాజ్యాంగ హోదా తీసుకొచ్చినాడు. అది రాహుల్ గాంధీ. ఇదేం ప్రభుత్వం? ఆ పార్టీలోనే వేరే పార్టీలోంచి వచ్చి చేరిన ఈ రేవంత్ అన్న ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ఎంకరేజ్ చేసేసి రాహుల్ గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి ఆత్మ క్షోభించేలాగా వ్యవహారాలు చేసినాడు ఈ దద్దమ్మ. సో కాబట్టి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ భావజాలం మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా, రాజకీయాలలో మంచి సంస్కృతి రావాలన్న ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా, ఒక మంచి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో వెల్లివిరియాలన్నప్పుడు యువత ఈనాడు నడుం కట్టాలా, కాంగ్రెస్ను పాతర పెట్టాలా. ఇది వాస్తవము. నెక్స్ట్ వచ్చేస్తే ఇక ఏది వాడిది ఆంధ్రజ్యోతి, ఇక మోడీ ప్రభుత్వానికి చట్టబద్ధతని ఎవరయ్యా వీళ్ళంతా గుంటనక్కలు సార్, దొంగలు. ఈ అజయ్ మాకన్ వీడొక దొంగ, ఇక వీడు కేసీ వేణుగోపాల్ ఇంకా పెద్ద పెద్ద దారిదోపిడి దొంగ, ఇక దేశద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ, యూరియా అడిగితే థర్డ్ డిగ్రీనా, ఇదేనా రాహుల్ మొహబ్బత్కి దుకాన్, మోదీ జీఎస్టీ పేరిట 15 లక్షల కోట్లు దోచుకున్నందుకు పండగ చేసుకోవాలా, చంద్రబాబు కోసమే మేడిగడ్డ బ్యారేజీని రేవంత్ పట్టించుకోవట్లేదు కేటీఆర్, కృష్ణా జలాల వాటాపై అవగాహన లేని రేవంత్, ఉత్తమ్, హరీష్ రావు. ఇక కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటం చేస్తాం, తెలంగాణలో హస్తంపాటికి బీజేపీయే ప్రత్యామ్నాయం, జీపీఎస్ ఉప ఎన్నికలో 100% బీజేపీదే విజయం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం రామచంద్రరావు. ఇది ఆయన మాట. వినవా? దేశద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇది రాజకీయం. వీళ్ళందరినీ బొందబెట్టాలి మనం. వీళ్ళతో కాదు, వీళ్ళని ఇద్దరిని మనం చూసినాం. కాంగ్రెస్ను చూసినాం, బీఆర్ఎస్ని చూసినాం. 9.5 సంవత్సరాలు సాల్ అయిపోయింది. ఇక వినవా? మళ్ళా గదేగా ఉడకన అన్నమే మళ్ళా వేడి చేసుకొని తినాల్సిన అవసరం లేదు. కొత్త అన్నం వండుకుందాం, కొత్త పదార్థాలు తెచ్చుకుందాం, కొత్త వ్యవస్థనే సృష్టించుకుందాం. మధ్యస్థంగా ఉండేటువంటి బీసీలకు రాజ్యాధికారం వచ్చేలాగా కృషి చేద్దాం. రేపటి పంచాయతీ ఎన్నికలు ఒక రకంగా ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ది యూత్. ఇన్ ఎ వే ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ టు ఎస్టాబ్లిష్ ఏ వెరీ democratic rule in the state. We must usher in a responsive government over here. We should teach a lesson to Mr. Revanth Reddy. He thinks that by multiple maneuvers and political manipulations he can get success. We will have to teach him a lesson. That is our foremost job at the moment. Next వచ్చేస్తే అంత అవుతుంది. వీళ్ళ దొంగ నమస్కారాలు ఇవన్నీ మీరు ఏం పట్టించుకోకండి, వేస్ట్. వీళ్ళ వల్ల ఏం జరగదు. ఇక ఓటు తొలగింపుకు ఈ వెరిఫికేషన్ తప్ప ఏముంది ఇందులో? ఏం లేదు. రైల్వే ఉద్యోగులకు బోనస్, గ్రేట్. మోడీ హెస్ డన్ ఏ గ్రేట్ జాబ్. వీ షుడ్ అప్రిషియేట్ దట్. తొలగించిన ఉద్యోగులకు మళ్ళీ డిమాండు. జార్ఖండ్లో ఎన్కౌంటరు, చంపుతూనే ఉన్నారు. ఇక చంపుకోండి, ఎంతమంది చంపుతారో అంతమంది చంపండి. ప్రజాస్వామ్యం లేదు, బొందగడ్డ లేదు. ఇదేంది? మతం ఏదైనా జాతీయతే ప్రధానం అని బండారు దత్తాత్రేయ గారి పేరు మీద ఒక వ్యాసం రాసిండా. ఓహో, పాప ఆయన ఏం రాస్తాడు కానీ ఎవరో రాసి ఉంటారు, పేరు పెట్టుకొని ఉంటాడు అంతే. ఈ ఆంధ్రజ్యోతిడే రాసి ఆయన పేరు పెడతాడు. సార్ మీ పేరు మీద ఒక వ్యాసం రాయిస్తున్నాం సార్ అని స్పాన్సర్డ్ వ్యాసాలు కూడా పబ్లిష్ చేయగలిగినంత మేధావే వీడు. వీడిని మనం నమ్మడానికి వీల్లేదు. పాప ఆయన సరిగా మాట్లాడమే రాదు. ఆయన పరిస్థితి అయోమయం జగన్నాథం. ఆయన ఏం రాస్తున్నాడు? సమావేశంలో తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అట. ఇది మారుస్తారా? ఇంద్రనీ దద్దయ్య, నువ్వు ముందు పార్టీకి రాజీనామా చేసినావు కదా, పార్టీ మార్చినావు కదా, నీ పదవికి రాజీనామా చేసేసి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతల్లి. ఇక జిఎస్టీ జోష్, అమ్మకాలు రై పెరిగిన కార్లు, బైకుల విక్రయాలు, పండుగ ఆఫర్లు కారణమే కార్ల అమ్మకాల్లో వృద్ధి. ఇది ఒక రకమైన వ్యవహారం అనమాట. ఇక ఆస్తి కోసం చిన్నాన్నను చంపేశారు. అయ్యో రామ. సరే, ఓకే, రైట్. సో ఈ రకంగా ఇంకా ఈరోజు ఈ పీర్ వార్తలన్నీ ఇట్లా ఉన్నాయి. సో 2 విషయాలలో కూడా తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ప్రతిపక్షాలను దెబ్బతీసే ఉద్దేశంతో పండగ సెలవులను వాడుకొని పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏదన్నా కార్యక్రమాలు చేస్తే దాన్ని ఒక మహదవకాశంగా తీసుకొని దసరా నాడు ఎట్లయితే మనం ఆయుధ పూజ చేస్తామో అట్టనే మన జ్ఞాన సంపదకు ఒక మెరుగులు దిద్దేటువంటి పూజ జరిపి సంక్రాంతి వరకు ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎట్లా జరిగినా కాంగ్రెస్కు ఒక సరైన గుణపాఠం నేర్పడం ద్వారానే ఈనాడు తెలంగాణలో మళ్ళీ
కొంత ఆశలు చిగురిస్తాయి, యువతకు సరైన అవకాశాలు వస్తాయి, బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మీ శరత్ కుమార్.